హాయ్ గైస్, వెల్కమ్ టు ఆర్ఆర్ 444 ఆల్రౌండర్. ఏం మ్యాచ్ భయ్యా, ఏమన్నా మ్యాచ్. చిత్త కొట్టుడే భయ్యా, చిత్త కొట్టుడే. గుద్ద ర్యాంప్ చీల్చి పారేసా, వైల్డ్ ఫైర్ అంతే. అప్పటి నుంచి చెప్తానే ఉన్నారు వాళ్ళ ఫ్యాన్స్ అందరూ ట్యాగ్ చేస్తూనే ఉన్నారు. 300 లోడింగ్ 300 లోడింగ్. ఫస్ట్ మ్యాచే బాబా బాబా ఏం చెప్పాలో ఏమని చెప్పాలో నాకు అస్సలు అర్థమే కావడం లేదు. ప్రతి ఒక్కరు 200 స్ట్రైక్ రేట్. ఎవరో టీంలో ఇద్దరు ముగ్గురు 200 స్ట్రైక్ రేట్ అంటేనే వామ్మో అంటాం. అట్లాంటిది ఆడిన ప్రతి బ్యాట్స్మెన్ 200 స్ట్రైక్ రేట్ అంటే ఇంకా స్పీచ్లెస్ అండి. చూసుకుంటే అభిషేక్ శర్మ వచ్చేసి 11 బాల్స్లో 24 రన్స్ చేశాడు. తొందరగా అవుట్ చేశాడు మహేష్ తీక్ష్ణ వచ్చేసి. అక్కడికి మహేష్ తీక్ష్ణకి కొన్ని రన్స్ అయితే ఇచ్చాడు ఫస్ట్ 2 ఓవర్స్లో. కాకపోతే మంచి వికెట్ తీసుకున్నాడు అభిషేక్ శర్మ. ఉన్నింటే మాత్రం ఖచ్చితంగా 300 అనే నేనైతే అనుకుంటాను. యశస్వి జైస్వాల్ కూడా మంచి క్యాచ్ తీసుకున్నాడు. ఇంకా ట్రావిస్ హెడ్ గురించి ఏమని చెప్పాలి భయ్య, ఒకటే కొట్టుడే నిల్చొని కొడుతున్నాడు భయ్య. 9 4లు 3 6లతో 31 బాల్స్లోనే 67 రన్స్ చేశాడు. అండ్ ఇంకా ఇషాన్ కిషన్ అయితే ఏమని చెప్పాలో ఏం చెప్పాలో అస్సలు అర్థం. ఎక్కడ పడితే అక్కడ కొడుతున్నాడు భయ్య. 47 బాల్స్లోనే 106 రన్స్ చేశాడు. 11 4s 6 6తో మంచి డెబ్యూ అని చెప్పొచ్చు. ఎస్ఆర్హెచ్కి ఫస్ట్ మ్యాచ్లోనే 100 ఇచ్చేసాడు. 11 కోర్స్ పెట్టిన దానికి వర్త్ వర్త. అండ్ నితీష్ కుమార్ రెడ్డి వచ్చేసి 15 బాల్స్లోనే 300 చేశాడు. ఇతను కూడా 200 స్ట్రైక్ రేట్తో ఉన్నాడు. 5 4s 1 6 చేశాడు. అండ్ అంకిత్ వర్మ వచ్చేసి 3 బాల్స్లో 7 రన్స్. అది ఒక 6 ఒకటి. ఇంకొక 6 ఎక్కడన్నా అంకిత్ వర్మ కొడతాడేమో అనుకున్నాను, కాకపోతే అవుట్ అయిపోయాడు. ఇంకొక 6 ఎక్కడన్నా ట్రై చేసింటే మాత్రం 300 లోడింగ్ అనుకున్నాను నేనైతే. అండ్ జోఫ్రా ఆర్చర్కి అయితే అస్సలు తన కెరీర్లోనే వరెస్ట్ పర్ఫార్మెన్స్ అనుకుంటా ఇది నాకు తెలిసి. 4 ఓవర్స్లో 76 రన్స్ ఇచ్చాడు. అండ్ ఒక్క వికెట్ కూడా లేదు. అండ్ ఫజలక్ ఫరూకి 3 ఓవర్స్ 50 రన్స్. అసలు మంచి పర్ఫార్మెన్సే కదా. మహేష్ తీక్ష్ణ వికెట్స్ తీశాడు కానీ అతను కూడా 4 ఓవర్స్లో 52 రన్స్ ఇచ్చాడు. అండ్ సందీప్ శర్మ ఒక వికెట్ తీసుకొని 4 ఓవర్స్లో 51 ఇచ్చాడు. నితీష్ రాణా ఒక ఓవర్కి 9 రన్స్ ఇచ్చాడు. అండ్ మహేష్ తీక్ష్ణ 4 ఓవర్స్కి 44 రన్స్. అండ్ మనము ఆర్ఆర్ బ్యాటింగ్ చూసుకుంటే మాత్రం ఓపెనర్స్ త్వరగా అవుట్ అయిపోయారు అనమాట. యశస్వి జైస్వాల్ వచ్చేసి 5 బాల్స్లో 1 రన్ మాత్రమే వేసాడు. అండ్ రియాన్ పరాగ్ 2 బాల్స్లో 4 రన్స్. అండ్ నితీష్ రాణా 8 బాల్స్లో 11 రన్స్. అండ్ ఆ తర్వాత మంచి పార్ట్నర్షిప్ అనేది వచ్చింది అనమాట. సంజయ్ శాంసన్ వర్సెస్ ధ్రువ్ జురేల్. సంజయ్ శాంసన్ వచ్చేసి 37 బాల్స్లో 66 రన్స్ చేశాడు. 7 4s 4 6s. అండ్ ధ్రువ్ జురేల్ వచ్చేసి 35 బాల్స్లో 70 రన్స్, 5 4s 6 6s. ఎప్పుడు వచ్చి కొట్టాడో కూడా అర్థం కాలేదు ధ్రువ్ జురేల్, కానీ కొడుతూనే ఉన్నాడు అనమాట. ఓకే, మంచి బ్యాటింగ్ వికెట్ కాబట్టి ఇద్దరు బాగా ఆడారు అనమాట. 240 రన్స్ అంటే అంత తీసేసేది అట్లేం లేదు. మంచి బ్యాటింగ్ వికెట్ కాబట్టి కొట్టారు. ఒకవేళ వైఎస్ఆర్ స్టేడియంలో కానీ అండ్ చెపాక్ స్టేడియంలో కానీ వెళ్తే ఏం చేస్తారో చూడాలి. ఎందుకంటే అక్కడ స్టిక్కీ వికెట్స్ ఉంటాయి, ఇక్కడ స్పిన్ వికెట్ ఉంటాయి అనమాట. స్పిన్నర్స్ కూడా పెద్దగా ఏం లేరు, చూడాల. అక్కడ ఢిల్లీలో కుల్దీప్ యాదవ్ ఉన్నాడు, అక్షర్ పటేల్ ఉన్నాడు. ఇక్కడ చెన్నైలో అశ్విన్ జడేజా ఉన్నారు. ఇండియన్ స్పిన్నర్స్ మీద ఈ ఫారెన్ బ్యాట్స్మెన్స్ ఏం చేస్తారో చూడాల్సి ఉంటుంది. కాకపోతే ఇక్కడ కూడా క్లాస్ అండ్ స్పిన్ అంటే తెలుసు కదా ఎట్లా ఆడతాడో. చూద్దాం, అక్కడికి వెళ్ళినప్పుడు చూద్దాం. ఫస్ట్ 4 మ్యాచెస్ ఎస్ఆర్హెచ్కి వచ్చేసి హోమ్ గ్రౌండ్లోనే ఉంటాయి. ఫస్ట్ మ్యాచే 280 అంటే ఇంకా అంతే కథ. అండ్ బౌలింగ్ కూడా బాగానే వేసారన్నమాట. ప్యాట్ కమిన్స్ కానీ అండ్ సిమర్జిత్ సింగ్ కానీ అండ్ మొహమ్మద్ షమి, యాడన్ జంపా, హర్షల్ పటేల్ అందరు పర్ఫార్మెన్స్ బాగుంది. అందరూ ఒక్కొక్క వికెట్ 2 వికెట్లు తీసుకున్నారు. హర్షల్ పటేల్ 2 వికెట్స్ తీసుకున్నాడు, సిమర్జిత్ సింగ్ 2 వికెట్స్ తీసుకున్నాడు, మొహమ్మద్ షమి 1 వికెట్ తీసుకున్నాడు, యాడన్ జంపా 1 వికెట్ తీసుకున్నాడు అనమాట. ప్యాట్ కమిన్స్ పర్ఫార్మెన్స్ ఏం లేదు కానీ కెప్టెన్సీ బాగానే చేశాడు అనుకుంటా. అండ్ బౌలర్స్ని రొటేట్ చేయడం కానీ సిమర్జిత్ సింగ్ని పవర్ ప్లేలో తీసుకురావడం కానీ మంచి పర్ఫార్మెన్సే ఇచ్చాడు. సిమర్జిత్ సింగ్ కూడా మంచి డెబ్యూ. ముందు సిఎస్కేకి ఆడుతాండే అండ్ ఇప్పుడు ఎస్ఆర్హెచ్కి వచ్చాడు. ఓకే, మంచి పర్ఫార్మెన్స్ అనుకుంటా. ఓకే, థ్యాంక్ యూ గాయస్. ఇది నా రివ్యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ గాయస్.